హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తుంది మనకి గోదావరి ఖనిలో ఉన్న న్యూ అశోక్ టాకీస్ అన్నమాట ఇది. సో, ఈ టాకీస్ అంటే థియేటర్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఎప్పుడో నేను. అందులో నేను సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు ఈ థియేటర్ గురించి. సో, మళ్ళీ అందుకే ఈ వీడియో తీస్తున్నాను నేను మళ్ళీ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. సో, వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో మనకి థియేటర్ వీడియోలు, టెంపుల్ వీడియోలు మధ్యలో మధ్యలో ఒక్కొక్క డిఫరెంట్ వీడియో అనేది వస్తుంది. మిగతా ఏవి రావిగా. ఒకసారి ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి. వీడియోస్లలో మీకు నచ్చిన వీడియో ఏదో ఒకటి ఉంటుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. సో, ఈ థియేటర్ గురించి ఒక్కొక్కటి చూద్దాం ఫస్ట్ అయితే మనం. సో, ఈ థియేటర్ అనేది ఎప్పుడు ఓపెన్ అయిందంటే 1976లో ఈ థియేటర్ అనేది ఓపెన్ అయింది. అప్పటి నుంచి మనకి రన్ అవుతుందన్నమాట. సో, అంటే అప్పుడు ఏ సినిమాతోని ఈ థియేటర్ అనేది ఓపెన్ అయిందనేది తెలియదు. ఒకవేళ మీకు గోదావరిఖనిలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎవరైనా చూస్తారు మన వాళ్ళు ఎవరైనా. సో, అప్పుడు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఏదైనా చిరంజీవి మూవీతోనే ఈ థియేటర్ అనేది ఓపెన్ అయింది. ఎందుకంటే మనకి ఎక్కువగా ఈ టాకీస్‌లో మనకి చిరంజీవి మూవీస్ అనేటివి ఎక్కువగా పడతాయి. సో, అప్పటినుంచెల్లి మనకు రన్ అవుతుందన్నమాట. 1976 నుంచెల్లి ఈ న్యూ అశోక్ టాకీస్ అనేది రన్ అవుతుంది. చాలామందికి తెలుసు ఈ థియేటర్ గురించి. చాలా ఫేమస్ అయిన థియేటర్ ఇది. మన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి కూడా ఎక్కువగా న్యూ అశోక్ థియేటర్ అనేది తెలుసు. సో, ఇదన్నమాట. సో, ఇక్కడి నుంచెల్లి మనం చూస్తుందంతా మనకు క్యాంటీన్ ఏరియా ఇదంతా మీకు. ఈ క్యాంటీన్ ఏరియాల నుంచెల్లి మనం లోయర్ బాల్కనీకి వెళ్ళొచ్చు, అప్పర్ బాల్కనీకి వెళ్ళొచ్చు. రూ. 50 టికెట్స్ అండ్ డ్రెస్ సర్కిల్‌కి కూడా మనం ఇక్కడి నుంచెల్లే ఎంట్రన్స్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. సో, మనకి ఇక్కడ మనం చూస్తుంది మొత్తం మీకు లోపల గ్లాస్ సెట్టింగ్ ఉంటుందన్నమాట. ఇదంతా మొత్తం రెనోవేషన్ అయిన తర్వాత. సో, అసలు మనకి రెనోవేషన్ మళ్ళీ ఎప్పుడైందంటే 2022లో మనకి 'ఆచార్య' మూవీ ఉంది కదా! చిరంజీవి గారిదును రామ్ చరణ్‌ది. ఆ 'ఆచార్య' మూవీతోని కొత్తగా రెనోవేషన్ అయ్యి మొత్తం మళ్ళీ సౌండ్ సిస్టమ్ గానీ, గ్లాస్ గానీ, అంటే స్పీకర్స్ గానీ, సీట్స్ గానీ, స్క్రీన్ గానీ అన్నీ చేంజ్ చేశారన్నమాట. అన్నీ చేంజ్ చేసి మళ్ళీ 2020 ఏప్రిల్ 29 తారీఖు మనకు 'ఆచార్య' మూవీతోని ఈ థియేటర్ అనేది కొత్తగా రెనోవేషన్ అయిందన్నమాట. సో, ఇది హిస్టరీ అన్నమాట దీనిది. సో, అసలు మనకు ఈ థియేటర్‌లో ఏమేమి సీట్లుంటాయి, ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో, 'ఆచార్య' మూవీతోనే మనకు ఈ థియేటర్ అనేది కొత్తగా రెనోవేషన్ అయ్యి మళ్ళీ ఓపెన్ అయ్యి అప్పటినుంచెల్లి రన్ అవుతుందన్నమాట. సో, అసలు మనకు ఈ థియేటర్‌లో మనకి ఎన్ని సీట్లు ఉంటాయనేది ఫస్ట్ మాట్లాడుకుందాం ఫస్ట్. ఇందులో మనకి అప్పర్ బాల్కనీ, లోయర్ బాల్కనీ అనేది ఉంటాయి. సో, ఫస్ట్ అప్పర్ బాల్కనీ గురించి మాట్లాడుకుందాం. అప్పర్‌లో మనకి 88 సీట్లుంటాయి పైన. లోయర్‌లో అయితే 373 ఉంటాయి. ఇంకోటి డ్రెస్ సర్కిల్‌లో మనకి 75 సీట్లుంటాయి. ఇంకోటి రూ. 50 టికెట్లు మొత్తం మీకు 92 97 సీట్లుంటాయి. మొత్తం కలిసి 633 సీట్లుంటాయి మొత్తం ఈ థియేటర్‌లో అన్నీ కలిపి. సో, ఇక్కడ కనిపిస్తున్న ఈ రెడ్ సీట్లున్నాయి కదా! ఇవి ముందున్నాయి మనకి రూ. 50 టికెట్ సీట్స్. ఇంకా కొంచెం వెనక ఉన్నాయి అవి డ్రెస్ సర్కిల్ అన్నమాట. మీకు మొత్తం ఇక్కడ ఐరన్ సీట్లనేవి ఉండవు. మొత్తం మంచి సీట్లే ఉంటాయి. మీకు వేరే గోదావరిఖనిలో ఏ థియేటర్‌లో చూసినా మీకు ఐరన్ సీట్లు మాత్రమే ఉంటాయి. గోదావరిఖనిలో మాత్రమే మీకు ఇలాంటి కొంచెం మెత్తగా ఉన్నవి సీట్లనేటివి ఉన్నాయన్నమాట. కొత్తగా రెనోవేషన్ చేసిన తర్వాత. సో, నాకు తెలిసి వేరే ఏ థియేటర్‌లో ఇలాంటివి లెవ్వు. మొత్తం ఐరన్ సీట్లే ఉంటాయి రూ. 50. గోదావరిఖని న్యూ అశోక్ థియేటర్‌లో మాత్రమే రెనోవేషన్ అయిన తర్వాత మీకు ఈ రూ. 50 టికెట్స్ అనేటివి కూడా మంచి సీట్స్ అనేటివి పెట్టారు వీళ్ళు. సో, ఇదన్నమాట మొత్తం 633 సీట్లుంటాయి. మొత్తం మీకు బాల్కనీ, డ్రెస్ సర్కిల్ అండ్ రూ. 50 టికెట్స్ అన్నీ కలిపి 633 సీట్లుంటాయి మొత్తం ఈ థియేటర్‌లో. సో, ఇది మనకు లోయర్ బాల్కనీ అన్నమాట ఇది. ఈ లోయర్ బాల్కనీ నుంచి మీకు వ్యూ అనేది ఇలా ఉంటుంది. సో, మీకు ఈ సీట్స్ వచ్చేసరికి మీకు బ్లాక్ అండ్ రెడ్ కలర్ థీమ్‌లో ఉంటాయి. మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది సీట్స్ అనేటివి మీకు ఇందులో. మీకు ఎక్కడి నుంచెల్లి చూసినా మీకు అప్పర్ బాల్కనీ కూడా బాగుంటుంది. బట్ ఆ లోయర్ బాల్కనీ నుంచి చూస్తే మీకు చాలా వ్యూ అనేది మంచి బాగుంటుందన్నమాట. సో, మీరు ఈ థియేటర్‌లో రెనోవేషన్ అయిన తర్వాత ఏమేమి మూవీస్ చూసారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఇందులో చాలా మూవీస్ చూసాను. బట్ ఇందులో ఈ థియేటర్‌లో ఫస్ట్ చూసిన మూవీ అయితే 'మల్లన్న' మూవీ చూసాను నేనైతే. సో, మీరేం చూసారనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇదన్నమాట వ్యూ అనేది లోయర్ బాల్కనీ ఇదంతా మీకు కనిపిస్తుందంతా. సో, ఫైనల్‌గా మనకు సౌండ్ గురించి మాట్లాడుకుందాంలేండి ఫస్ట్ అయితే. సో, ఇందులో మనకి 2K ప్రొజెక్టర్ ఉంటుంది. డాల్బీ డిజిటల్ సౌండ్ అనేది ఉంటుందన్నమాట. మీకు డాల్బీ సౌండ్ ఉంటుంది. 2K ప్రొజెక్టర్ ఉంటుంది సౌండ్ అనేది. మీకు స్పీకర్స్ ఉంటాయి కదా! ఆ స్పీకర్స్ అనేటివి మీకు QSCకి సంబంధించిన స్పీకర్స్ అన్నమాట అవి. QSC అనే కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీకి సంబంధించిన స్పీకర్స్. డాల్బీ డిజిటల్ సౌండ్ అనేది ఉంటుంది. ఇంకోటి 2K ప్రొజెక్టర్ ఉంటుందన్నమాట. సో, అంతా బాగుంటుంది మీకు. పెద్దగా ఏం కంప్లెయింట్ అనేటివి ఏం లేవు మీకు.
మనకి గోదావరికని శ్రీనివాస్ థియేటర్ ఉంది కదా, సేమ్ ఆ థియేటర్లో ఉన్న సౌండ్ సిస్టమే ఇందులో ఉంటుందన్నమాట మీకు. సో అందులో ఏ సౌండ్ సిస్టమ్ ఉందో ఇందులో కూడా అదే ఉందన్నమాట. దానికి దీనికి సౌండ్ సిస్టంలో పెద్ద తేడా ఏం లేదు. అది డాల్బీ డిజిటల్ సౌండ్ ఎక్స్పీరియన్సే ఉంటుంది, ఇది కూడా డాల్బీ డిజిటల్ సౌండ్ ఎక్స్పీరియన్సే ఉంటుంది. సో అదన్నమాట, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. ఇది క్యూఎస్సికి సంబంధించిన స్పీకర్స్ అన్నమాట. క్యూఎస్సి అనే కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీకి సంబంధించిన స్పీకర్స్ అవి. సో ఇదన్నమాట. ఇవి మీకు లోయర్ బాల్కనీలో ఉన్న సీట్స్ ఇవి చాలా బాగుంటాయి. మీకు పుష్ బ్యాక్ సీట్స్ అన్నమాట, ఇవి వెనక్కి వెళ్తాయి అన్నమాట. మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇది పైన నుంచి వెళ్ళి మీకు పైన అప్పర్ బాల్కనీ ఉంటుంది కదా, అక్కడి నుంచి వ్యూ అన్నమాట ఇది. సో పైన నుంచి చూస్తే ఇలా ఉంటుంది మీకు. మీకు థియేటర్ అయితే లోపల చాలా బాగుంటుంది. మీకు సైడ్ మొత్తం వైట్ అండ్ వైట్, ఈ మధ్యలో సీట్స్ అయితే మొత్తం రెడ్ కలర్లో ఉంటాయి. చాలా బాగుంటుంది థియేటర్ అయితే. సో ఇదన్నమాట ఈ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి థియేటర్ వీడియోలు మన ఛానల్లో చాలా ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో థియేటర్ వీడియోలు, టెంపుల్ వీడియోలు, ఇంకా కొంచెం వేరే వీడియోలు కూడా ఉంటాయి. అవి కొంచెం డిఫరెంట్ వీడియోలు అవి మీరు చూడండి ఒకసారి. చూస్తే మీకు అర్థమవుతుంది ఏందనేది. మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇదన్నమాట ఈ వీడియో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మన ఛానల్ చూస్తే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కరీంనగర్కి సంబంధించిన థియేటర్ వీడియోలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకసారి చూడండి ఛానల్లోకి.